కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఉదయం 11:25 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 1:45 బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2:30 వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాబహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇవాళ అమిత్ షా తెలంగాణ పర్యటన టూర్ వివరాలు ఇవ్వండి. మనం చూసుకోవచ్చు, ఈరోజు తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా అధికారిక పర్యటనలు, అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకుని నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని అక్కడ ప్రారంభించున్నారు. 1 గంటకు ఈ కార్యక్రమం అనేది 1 గంట నుండి ఇక్కడికి బయలుదేరి పసుపు బోర్డు కార్యాలయాన్ని 2 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారిక సభలో, ఏదైతే పసుపు బోర్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అధికారిక సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కంటేశ్వరం సర్కిల్లో డి శ్రీనివాస్, మాజీ కాంగ్రెస్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించున్నారు. ఇది కొంత ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే బీజేపీకి డి శ్రీనివాస్కు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆ కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి, అది కూడా బీజేపీలో 2వ నెంబర్గా కొనసాగుతున్నటువంటి అమిత్ షా ఈ విగ్రహావిష్కరణ చేయడం అనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన తనయుడులు ఇద్దరు, ఒకరు అరవింద్ బీజేపీలో ఉండగా మరొక నేత కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం అనేది కాస్త ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఆ బహిరంగ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేసి డి శ్రీనివాస్ పైన కూడా వ్యక్తిత్వం పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. గతంలో ఆయన కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు అమిత్ షా ఏ విధంగా ఆయనను కీర్తిస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే రేపు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అనేది ఉన్న నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు మరింత ప్రాధాన్యత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజామాబాద్లో పర్యటించిన అనంతరం మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు దాదాపు 5 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు లేదా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి ఆశావాహులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. ఆశావాహులు తమ రిక్వెస్ట్ను మరోసారి చెప్పుకునేందుకైనా అమిత్ షాకు కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగేటువంటి సమావేశం కీలకంగా మారనుంది. ఎందుకంటే రేపు అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరించున్నారు. ఒకటే నామినేషన్ స్వీకరిస్తారు. ఎవరైతే ఫైనల్ అయ్యారో వాళ్ళే నామినేషన్ స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా తో ఎవరెవరు కలుస్తారు, లేదా రేపు అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయిన నేత కలిసే అవకాశం కూడా ఉంటుంది. కిషన్ రెడ్డి కూడా ఆయన ఎంట ఉండనున్నారు. ఆద్యంతం ఇక్కడ ఏదైతే నిజామాబాద్ వెళుతున్నటువంటి క్రమంలో బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి అమిత్ షాను రిసీవ్ చేసుకుని అమిత్ షాతో పాటు నిజామాబాద్ వెళ్ళి నిజామాబాద్ నుండి మళ్ళీ బేగంపేటకు కూడా తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో ఈ అనేక అంశాలపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అంశాలపై కూడా హెలికాప్టర్లో అమిత్ షా తోటి కిషన్ రెడ్డి చర్చించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు, గత ఏడాది కాలంగా రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంపై చర్చ జరుగుతుంది. రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అందులో చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు, ఇలాంటి అనేక పేర్లు
తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో రేపు కేవలం ఒక వ్యక్తి మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు అమిత్ షా పర్యటన ఒకవైపు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి అడుగు పడుతున్నటువంటి తరుణంలో రేపే నామినేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి నామినేషన్ ఉండే నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి అమిత్ షా పర్యటన అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో రాజకీయ ముఖ్య చిత్రానికి కావాల్సినటువంటి అడుగులు వేయనుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.